బీసీ, బీసీల ఐక్యత. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల త్యాగాల ఫలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జరగడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఆ తదుపరి రెడ్ల పాలన రావడం జరిగింది. ఈ రెడ్డిలు ఎంతమంది ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో? రెడ్డిలు 8 లక్షల మంది ఉంటారు. 8 లక్షల మంది ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గము 43 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. అది కేసీఆర్ సామాజిక వర్గము 1,02,000 మంది ఉంటారు. 1,02,000 మంది ఉన్నటువంటి వాళ్ళు ఇలా 13 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఉంటారు. 4 కోట్ల జనాభాలో మన బీసీలకు సోయి తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీసీ ఉద్యమం కూడా ఉధృతంగా నడుస్తుంది. మన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మన చిరంజీవి సార్ ఆధ్వర్యంలో మరి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు కూడా అన్ని బీసీ మూవ్మెంట్ ఉత్పత్తంగా చేయడం జరుగుతుంది. మన రాజ్యం రావాలి, మన రాజ్యం వచ్చినప్పుడే, మన బీసీల రాజ్యం వచ్చినప్పుడే మన పిల్లలకు కానీ మన వాటా మనకు దక్కుతుంది, మన ఉద్యోగాలలో మన వాటా దక్కుతుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి మన పిల్లలకు 250 మార్క్స్ వచ్చినా కానీ మనకు ర్యాంకు రావట్లేదు. వాళ్ళకు 60-70 మార్క్స్ వస్తే వాళ్ళకు ర్యాంకు రావడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది చాలా మోసము. కేసీఆర్ గారు చాలా కుట్ర చేయడం జరిగింది. ఆయన లెక్క పెట్టడం కేసీఆర్ గారు ఎంతనా, ఆయన తెలంగాణ రాష్ట్రంలో 62% ఉన్న మనం బీసీలం 62% ఉన్నది. ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కులగణనని ఆయన 56% చేయడం జరిగింది. ఇది ఎక్కడ అన్యాయమే తెలంగాణ రాష్ట్రంలో? ఇంకా కూడా మన బహుజనులు కానీ బీసీలు కానీ కళ్ళు మూసుకొని ఉన్నారు. ఆ కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చినప్పుడే 2029లో బీసీల రాజ్యాధికారము డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే మన రాజ్యాధికారము ఎందుకు వస్తుందంటే మనం కూడా ఇవాళ చైతన్యవంతులు, యువత కూడా విద్యావంతులు, ఇవాళ చాలా వరకు మహిళలు కానీ కళాకారులు కానీ కవులు కానీ నిరుద్యోగులు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గము మనం ఎందుకు రాజ్యం ఏలకూడదు అనేది సౌద్దేశము వాళ్ళకు ఉత్పన్నమైంది. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ పనిచేయవలసిందే కోరుతున్నా. జై తెలంగాణ, జై బీసీ, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్.